Hello everyone, welcome to this channel. సో ఇన్ ప్రీవియస్ వీడియో మనం చూసాం కదా చాట్ జీపీటీ అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏమున్నాయి. సో అవన్నీ మనం చూసాం కదా, బట్ ఈ వీడియోలో మనం కొంచెం ప్రాక్టికల్గా ట్రై చేసి చూద్దాం. ఫస్ట్ మనమైతే చూద్దాము డిఫరెంట్ క్వశ్చన్స్ దీనికి పోస్ట్ చేసి చూద్దాము ఇది ఎలా ఆన్సర్ ఇస్తుందో. ఇఫ్ యూఆర్ రెగ్యులర్ యూజర్, యాజ్ అ రెగ్యులర్ యూజర్గా మనమైతే చూద్దాము. లైక్ మనకు ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు, టెక్నిక్ నాలెడ్జ్ ఏం లేదు. సో మనం ఎలా దీన్ని వాడుకోవాలో, లైక్ గూగుల్లో ఎలా సెర్చ్ చేస్తాం మనం ఇక్కడ కూడా అలానే సెర్చ్ చేస్తే సరిపోతుంది. లైక్ సింపుల్ వన్, సజెస్ట్ తెలుగు నేమ్స్ ఫర్ న్యూబార్న్ బేబీ. ఓకే, న్యూబార్న్ బేబీ అని సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి నేమ్స్ అన్నీ ఇస్తుంది, దాని మీనింగ్ కూడా ఇస్తుంది. ఓకే, గిరీష్, కేశవ్. ఓకే, సో మీరు ఇప్పుడు బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ చేసి మరీ ఇస్తుంది. సో దాట్స్ ఇంటెలిజెంట్ ఇట్ ఈస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నాకు వచ్చేసి యూనిక్ నేమ్స్ కావాలి. సో అందులో మళ్ళీ యూనిక్ నేమ్స్ ఫిల్టర్ అవుట్ చేసి యూనిక్ నేమ్స్ మాత్రమే మనకు లిస్ట్ అవుట్ చేస్తుంది. సో ఇలాంటి యూస్ కేసెస్ కూడా మనం డెఫినెట్గా అయితే వాడుకోవచ్చు చాట్ జీపీటీని. నెక్స్ట్ థింగ్, మనమైతే రెంటల్ అగ్రిమెంట్, ఐ వాంటెడ్ టు ప్రిపేర్ రెంటల్ అగ్రిమెంట్ ఫర్ 1 year ఇన్ తెలుగు. ఓకే, సో ఇదైతే తెలుగులో ఇవ్వడం జరుగుతుంది. తెలుగులో రాస్తుంది ఇది, బికాస్ మనం ఇక్కడ అడిగాం కదా ఇన్ తెలుగు అని చెప్పేసి. సో ఆటోమేటిక్గా ఇది తెలుగుకి కన్వర్ట్ చేస్తుంది డాక్యుమెంట్ని. ఓకే, సో ఇలా కన్వర్షన్ లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు చాట్ జీపీటీని. ఓకే, సో ఇప్పుడు కన్నా మనకి ఇక్కడ రెస్పాన్స్ అనేది నచ్చలేదు అనుకోండి, ఇక్కడ స్టాప్ చేసి మళ్ళీ ఇక్కడ మనం రీట్రై చేయొచ్చు. ఇక్కడ ఎడిట్ బటన్ నొక్కి మళ్ళీ సేవ్ అండ్ సబ్మిట్ ఉంది కదా, ఇక్కడ సేవ్ అండ్ సబ్మిట్ ఇస్తే ఇది మళ్ళీ మార్చిస్తుంది అనమాట ఆన్సర్. ఓకే, సో హౌ కూల్ అండ్ వెరీ చాలా యూజ్ అయ్యే ఆప్షన్ కదా, ఎంత ఫాస్ట్గా ఇస్తుందో దీని ఆన్సర్. ఓకే, సో ఇలా మనం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. లైక్ మీ ఆవాస చిరునామా, పరిణామం. సో ఇట్స్ ప్యూర్ తెలుగు కదా. సో లెట్ మీ నో, మీరు కూడా ఇలాంటి ట్రై చేయండి డిఫరెంట్గా, ఎస్పెషల్లీ ఇన్ తెలుగు. మీకేమి రెస్పాన్స్ వస్తుందో, వాట్ యూ ఫీల్ అవుట్ ఆఫ్ దిస్ చాట్ జీపీటీ. సో ప్లీజ్ గివ్ యువర్ ఫీలింగ్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, సో ఇట్స్ లుక్స్ రియలీ గుడ్. ఓకే, సో మన కనుక ఇవే ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం అడగచ్చు. లైక్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. లైక్ ఇఫ్ యూఆర్ టెక్కీగా అయితే కనుక, సో సింప్లీ యూ కెన్ రైట్ ఏ పైథాన్ కోడ్ ఫర్ లింక్ లిస్ట్ అని అనుకోండి. సో లింక్ లిస్ట్కి ప్రోగ్రామ్ ఇస్తుంది. సో లింక్ లిస్ట్ అనేది డిఎస్ఏ ప్రాబ్లం కదా. సో డిఎస్ఏ ప్రాబ్లంకి లింక్ లిస్ట్లో ఇన్సర్ట్, డిలీట్, సో అవన్నీ ఇస్తుంది. సో ఇది ఇన్సర్ట్ ఇచ్చేసి డిలీట్ ఇచ్చింది. సో ఇది కానీ ఒక ప్రోగ్రామ్ ఇచ్చింది. సో ఇఫ్ యూ నో వెదర్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూట్ ఆర్ నాట్, ఇట్ విల్ డెఫినెట్లీ ఎగ్జిక్యూట్ అని, నో ఇష్యూస్ ఆర్ ఆల్, బికాస్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యే కోడే ఇస్తుంది. సో ఎగ్జిక్యూట్, సింప్లీ మీరు ఎగ్జిక్యూట్ above code and execute and print result. సో అది ఎగ్జిక్యూట్ చేస్తుంది, అబౌవ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి మనకు రిజల్ట్ ఇస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద అవుట్పుట్. సో ఆటోమేటిక్గా అదే ఎగ్జిక్యూషన్ అదే చేసుకుంటుంది. పైథాన్ మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా లాజిక్ ఎవ్రీథింగ్ అదే బిల్డ్ చేసుకుంటుంది. లైక్ యూ కెన్ ట్రై ఫర్ సంథింగ్ లైక్ క్రియేట్ కస్టమర్ టేబుల్ with some 5 columns. ఓకే, సో చూడండి ఆటోమేటిక్గా కాలమ్స్ తీసేసుకుంటుంది, 5 కాలమ్స్. లైక్ ఐడి, నేమ్, ఈమెయిల్, అడ్రస్, ఫోన్ అండ్ అడ్రస్ తీసేసుకుంది. కస్టమర్కి ఏమైతే డిఫాల్ట్ ఫీల్డ్ ఉంటాయో ఆ డిఫాల్ట్ ఫీల్డ్ అన్ని లిస్ట్ అవుట్ చేసింది. నెక్స్ట్ క్రియేట్ లైక్ ఆర్డర్స్ టేబుల్, లైక్ ఏదైనా ఇవ్వండి, ఆర్డర్స్ టేబుల్ విత్ సమ్ 5 కాలమ్స్. ఓకే, సో చూడండి ఆర్డర్స్ టేబుల్, ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి, ఆర్డర్ డేట్, టోటల్ అమౌంట్, స్టేటస్. సో దీస్ ఆర్ ఆల్ ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కదా. ఇది ఇలా మనకి చూడండి ఎంత హెల్ప్ఫుల్గా అయితే ఇది ఇస్తుందో. సో ఇప్పుడు మనం దీంట్లోకి డేటా లోడ్ చేయాలి. సింప్లీ ఈ స్క్రిప్ట్స్ తీసుకొని మన డేటాబేస్లో లోడ్ చేసుకొని ఈజీగా మనం అయితే వర్కౌట్ చేసేసుకోవచ్చు. లైక్ లోడ్ ఇన్సర్ట్
some dummy data to customers table. సో ఆటోమేటిక్గా ఇది క్వరీ ఇస్తుంది. క్వరీలో డమ్మీ వాల్యూ జనరేట్ చేస్తుంది. సో డమ్మీ వాల్యూస్ మనకు టెస్టింగ్ చేయడానికి మాక్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం కనుక నెంబర్ ఆఫ్ బల్క్లో కౌంటర్ అవ్వాలంటే కనుక మనం అది కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు కూడా మనం ఏమన్నా క్వశ్చన్స్ అడిగినా కూడా ఇది ఈజీగా ఆన్సర్ అయితే చేస్తుంది. సో ఇలా అయితే మనం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. లైక్ మీ ఇన్ కేస్ మీకు గన ఆల్రెడీ ఒక క్వరీ ఉంది అండ్ మీ ఆ క్వరీ కానీ ప్రోగ్రామ్ కానీ మీరు ఇక్కడ టెస్ట్ చేయాలనుకుంటున్నారు వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి నేను కామా తీసేసాను, రన్ చేస్తున్నాను. సో అది ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసి లైక్ ఎగ్జిక్యూటబుల్ అయ్యే కోడ్ మీకు ఎక్కడ ఇస్తుంది. సి ఆటోమేటిక్గా కామా యాడ్ చేసి ఎగ్జిక్యూటబుల్ అయ్యే కోడ్ మీకు ఇచ్చేస్తుంది. బికాస్ నేను ఈ లైన్స్ అన్ని స్కిప్ చేశాను, వాల్యూస్ లైన్స్, బట్ ఇది ఆటోమేటిక్గా యాడప్ చేసుకొని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మీరేమన్నా టెక్నికల్ క్వశ్చన్స్ అడగాలన్నా, సమ్ టాపిక్స్ గురించి అడగాలన్నా, లైక్ ఫైండ్ something like difference between rank and dense rank. ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్. సో ఇది ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. సో ఇలా మీరు యూస్ చేసుకొని మీరు డే టు డే లైఫ్లో డెఫినెట్గా అయితే మీ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో దట్ యూ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఫర్ సెట్టింగ్ అప్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో ఇది been a different experience with this one. So please give that thing in comment section. I hope this video is also informative to you. If you feel it is an informative and much needed, so please give like, share and comment. And if you feel that anybody are interested in this kind of a topic, so please share these things to others as well. With that, thank you, bye.